స్టోనస్పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా కార్తీక మాసం ముగింపు సందర్భముగా అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని 108 కలిశాల పుణ్యజలాలతో ఆ పరమశివునికి అత్యంత వైభవేత్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారి కైకార్యాలలో భాగంగా ప్రత్యేకంగా స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం భక్తులతో అభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం షేగు షణ్ముఖరావు, నిచ్చెన మెట్ల చిరంజీవి జనార్దన్ రావు, ఎంపీ ఆంజనేయులు, వేముల ప్రసాద్, మునగ వెంకటేశ్వర్లు, పాలకవర్గ సభ్యులు, భక్తులు, స్థానికులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్తీక మాసం ప్రత్యేక పూజలు అదే క్రమంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదములు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మన కార్తీక మాసంలో 30 రోజులు కూడా ఈరోజు అమ్మవారికి రుద్రాభిషేకం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు. ఈరోజు 108 కలశాలతోటి వింధ్యావాసిని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారికి ఈరోజు 108 కలశాలతోటి అభిషేకం రంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది కూడా భక్తులు వచ్చి వీక్షించి చాలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీనికి ఉభయకర్తలుగా మన కమిటీ సభ్యులు చాటకొండ వెంకటేశ్వర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలు వ్యవహరించారు. జై వాసవి. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి దేవస్థానం నందు విశేషమైన అభిషేక కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ యొక్క విశేషత ఏంటంటే కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11:30 గంటల దాకా స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే ప్రతి ద్రవ పదార్థాలతోటి కూడా ఈ 30 రోజులు అభిషేకాలు జరిగినాయి. అలాగే ఈరోజు
ముగింపు, కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో 108 కలశాలతోటి నవరత్నాలు, నవధాన్యాలు, అలాగే అనేకమైనటువంటి ద్రవ పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, 108 రకాల పండ్లు అయితేనేమి, డ్రై ఫ్రూట్స్ అయితేనేమి, ద్రవ పదార్థాలు అయితేనేమి 108 రకాలతోటే స్వామివారికి ఈరోజు అభిషేకం చేయించడం జరిగింది. ఈ యొక్క అభిషేకాన్ని దీన్ని శతకలశాభిషేకం అంటాం మనం. ఈ శతకలశాభిషేకం అనేది ఒక ప్రత్యేకత. కార్తీక మాసంలో ఆఖరి రోజు ఈ శతకలశాభిషేకం చేస్తాం. ఈ యొక్క అభిషేకాన్ని చాలా అద్భుతంగా మా యొక్క పంతులు గారు వినయ్ స్వామి చాలా బాగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. మరి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మన చాటకొండ వెంకటేశ్వర్లు గారు మా కమిటీ నెంబరు వ్యవహరించారు. అలాగే ఈ రోజుతోటి ఈ కార్తీక మాసం ముగుస్తున్న సందర్భంగా తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. అలంకారం అయిపోయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.